రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాపెల్లి లావణ్య బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి పట్టణ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వికాస్ రావు ఆధ్వర్యంలో బీజేపీ గూటికి చేరారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరే ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్తు వికాస్ రావు ఉందని తెలిపారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ బీజేపీ అని, దక్షిణ కాశీలో కాషాయపు జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు. రాపెల్లి శ్రీధర్ గారు భారతీయ జనతా పార్టీలో తిరిగి చేరడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతున్నాం. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలకు సరైన గౌరవం దొరుకుతుంది. వేరే పార్టీలో కార్యకర్తలను పట్టించుకోరు. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలే కథానాయకులని పదే పదే నేను చెప్తున్నాను, ఎందుకంటే అది వాస్తవం. మరి భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలకు వాళ్ళు ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. మిగతా పార్టీలన్నీ కుటుంబ పార్టీలు, వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళే పెత్తనం జరుగుతుంది, కార్యకర్తలకు గౌరవం ఉండదు, దురుసుగా మాట్లాడుతుంటారు. ఖచ్చితంగా గౌరవం అనేది భారతీయ జనతా పార్టీలో దొరుకుతుంది. మరి వేరే పార్టీలకు వెళ్ళిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, కౌన్సిలర్సే కావచ్చు, వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, తిరిగి మన గూటికి రండి. మనందరం కలిసి ఈసారి దక్షిణ కాశీలో కాషాయ జెండా ఎగరవేయబోతున్నాం. మీరందరూ రండి, బీజేపీని బలోపేతం చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి గెలిచేది ప్రజాస్వామిక పార్టీ.